స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఫాల్గుణ మాసం వచ్చేసింది. ఫాల్గుణ మాస వైశిష్ట్యంలో అత్యంత ప్రధానమైనది ఈ మాసంలో వచ్చే హోలీ పూర్ణిమ. చంద్రుడు 12 రాశులందు సంచారం చేసేటప్పుడు సింహరాశిలో ఉన్న పూర్వ పల్గుణి, ఉత్తరా పల్గుణి నక్షత్రాల మధ్య సంచారం చేసే సమయంలో వచ్చే పౌర్ణమి తిథిలో వచ్చే నక్షత్రాన్ని బట్టి ఈ హోలికా పౌర్ణమిని నిర్వహించుకుంటారు. ఇది అత్యంత ప్రధానమైనది ఈ మాసంలో. ఇక పాల్గొన మాసంలో పాడ్యమి మొదలుగా మరల కొత్త అమావాస్య అని చెప్పుకునే పాల్గొన బహుళ అమావాస్య వరకు వచ్చే ప్రతి తిథిని కూడా అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తాము. శ్రీ మహావిష్ణువుని చైత్రం మొదలుగా పాల్గొన మాసం వరకు కూడా అనేక నామాలతో మనం పిలుస్తూ ఉంటాము. ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుని పుండరీకాక్షుడిగా మనం భావిస్తాం. ఇలా పిలుచున్నప్పుడు పుండరీకాక్ష 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 అని 3 సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం పూజా సమయంలో. అలా చెప్పుకోవడంలో అర్థం ఏమిటంటే బాహ్యంగాను ప్రతి వ్యక్తి కూడా అంతర్గతంగాను శుద్ధించేసే నామమే ఈ పుండరీకాక్ష నామం. అంటే మనం పూజ చేసే సమయంలో కానీ మన జీవన విధానంలో కానీ ఎటువంటి మానసికంగా కూడా అజ్ఞానపరమైన తప్పులు కానీ తెలిసి కానీ తెలియక కానీ క్రియాధర్మాలు పాటిస్తున్నప్పుడు ఈ పుండరీకాక్ష నామాన్ని మనం జపిస్తున్నట్లయితే మన తప్పు మనం తెలుసుకొని భగవంతుడి పట్ల భక్తితోటి ఇతరుల పట్ల భక్తి భావనతోటి మనం ఉంటాము. అలాగ మనం పుండరీకాక్షుణ్ణి సేవిస్తాము. అంతేకాకుండా 12 రాసుల యందు కూడా సంచారం చేసేటప్పుడు రవి ఈ మాసంలో మీనరాశిలోకి సంచారం చేస్తాడు. అలా సంచారం చేయడం వలన రవిని కూడా ప్రధానంగా ఈ మాసంలో అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆరోగ్యం కోసం శ్రీ మహావిష్ణు స్వరూపమైన సూర్యనారాయణని కూడా మనం సేవిస్తాం. ఇక ఈ మాసమంతా కూడా ప్రకృతిపరమైన మాసంగా కూడా ప్రకృతి పూజలు కూడా మనం చేస్తూ ఉంటాము. శుద్ధ పాడ్యమి మొదలుగా 12 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. ఆపై త్రయోదశి, చతుర్దశి పౌర్ణములు మహాలక్ష్మికి బ్రహ్మాండమైన హవనాలతోటి పూజ చేస్తాము. ఇక మాస శివరాత్రి నాడు శ్రీ పరమేశ్వరుడికి ప్రదోష సమయంలో పూజ చేస్తాము. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి నాడు కూడా నందీశ్వరుని పూజిస్తాము. అంతేకాకుండా ఈ మాసమంతా కూడా మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం. ఎక్కడ హరిని పూజిస్తూ ఉంటారో అక్కడ సిరి కొలువై ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఈ ఉత్తరా పల్గుణి నక్షత్రం కూడా మహాలక్ష్మి నక్షత్రం కాబట్టి ఈ ఉత్తరా పల్గుణి నక్షత్రం ఈ మాసమంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చాలా బ్రహ్మాండంగా నిర్వహించినట్లయితే, భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి నామాన్ని జపించినట్లయితే, వైభవలక్ష్మి పూజలు ఆచరించినట్లయితే గనక మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుతుంది. అంతేకాకుండా మనం సంవత్సరంలో వచ్చే చైత్రం మొదలుగా మాఘమాసం వరకు చేసిన 11 నెలల పూజలు కూడా ఈ మాసమంతా కూడా నిర్వహిస్తాం. లేదా ఈ మాసంలో మొదలుపెట్టి ఈ మాసంలోనే పూర్తి చేస్తాం. ఉదాహరణకి తదియనాడు, శుద్ధ తదియనాడు సౌభాగ్య తదియ వ్రతం మొదలు పెడతాము. ఈ మాసమంతా కూడా పంచమి నాడు లలితాదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని కూడా ఆరాధిస్తాం. మొత్తం 12 మాసాలు కూడా ఇలా ప్రతి పంచమికి చేసినట్లయితే ఇంట్లో సకల శుభాలు, ఆ వ్యక్తికి సకల శుభాలు కూడా కలుగుతాయి. ఇక చవితి నాడు, పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్రగణపతి వ్రతాన్ని గనక ఆచరిస్తే, ఇలాగ 12 మాసాలు గనక ఆచరించినట్లయితే వంశవృద్ధి, గోత్రాభివృద్ధి, మా సంతానం కూడా అన్ని వేళలా శుభాలతోటి ఆరోగ్యంతో కూడా ఉంటారు. పుత్ర సంతానం కలుగుతుంది. లేదా పుత్రికా సంతానం కలిగిన ఆరోగ్యంగా ఉండి వంశాన్ని ఉద్ధరించేవారై ఉంటారు. ఇక షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా విశేషంగా చేసుకోవచ్చు. సప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చి క్షీరాన్నాన్ని నివేదన చేయవచ్చు. అష్టమి నాడు అష్టభగవతి ఆరాధన అంటే అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. దుర్గాదేవిని పూజించవచ్చు. ప్రకృతిలో గాయత్రి, సావిత్రి, సరస్వతి, రాధా, దుర్గా పేరుతో మనం అనేక పూజలు చేస్తూ ఉంటాం. అంటే ఈ మాసంలో కూడా ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాం.
ఇలాగ మనం చూసుకుంటూ పోతే ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువు ఆరాధన అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసమంతా కూడా అదితి బలిని గర్వం అణిచే కుమారుణ్ణి ప్రసాదించమని పయోవ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని ఈ మాసమంతా పూజించినట్టుగా పురాణ కథ. పయోవ్రతము అంటే పాలుని మాత్రమే నివేదన చేసి పాలుని స్వీకరించి శ్రీ విష్ణువుని ఉపాసించడం అన్నమాట. ఇక షోడశోపచారాలతో లక్ష్మీనారాయణను పూజించి 12 రోజుల అనంతరం హోమం చేసి, ద్వాదశి అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి అనేక శక్తి కొలది దానాలను ఇచ్చి శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ఒకటి. ఇక పాల్గొన మాసంలో లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం కూడా చాలా విశేషం. మత్స్య కూర్మ, వరాహ, వామన, నృసింహ, అలాగే బలరాముడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుని, శ్రీ మహావిష్ణువుని అన్ని రూపాలలో కూడా ఈ మాసమంతా పూజించడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడి అవతారంలోనూ శ్రీరాముడి అవతారంలోనూ కూడా ఈ 3 రోజులు శ్రీదేవి భూదేవికి, మలయప్ప స్వామికి కూడా తిరుమలలో అఖండంగా కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి, దీనిని సంజీవని ఏకాదశి, ఇది అమలక ఏకాదశి అని పిలుస్తారు. ధాత్రి లక్ష్మీనారాయణను పూజించుకుని ఈ రోజున ఉసిరి వృక్షం కింద మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే, ఈ ఏకాదశి వ్రతం ఒక్కటి ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే గనక మొత్తం సంవత్సర ఫలితం అంతా కూడా మనకి ఏకాదశుల ఫలితం వస్తుంది అని చెప్పబడుతోంది. అలాగే ఏ తిథి తీసుకున్నా కూడా విష్ణువుని అనేక దివ్య నామాలతో పూజించుకున్నట్లయితే గనక విష్ణువు అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుంది. ఒక్కొక్క తిథి ఒక్కొక్క ప్రత్యేకతను సంచరించుకుంది. పాడ్యమి మొదలుగా పౌర్ణమి వరకు కూడా విశేషమైన పూజలు లక్ష్మీనారాయణులకు చేసుకుంటూ అన్ని స్వరూపాలలో ఉన్న నారాయణ్ణి సేవించుకుంటూ ఉండడం వలన పాల్గొన మాసం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక మహాలక్ష్మికి మాత్రం త్రయోదశి, చతుర్దశి 2 రోజులు కూడా అఖండంగా లక్ష్మీ దీక్ష చేపట్టి పౌర్ణమి నాడు హవనం చేసి లక్ష్మీనారాయణులకు, పౌర్ణమి కూడా ఇక్కడ రాత్రిగల పౌర్ణమిని మాత్రమే తీసుకోవాలి. తీసుకుని మరనాడు శక్తి కొలది దానమిచ్చి, శక్తి కొలది అన్నదానము చేసి సంతర్పణలు చేసుకుని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు కావాలి. శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ఈరోజు కలువ పువ్వులు, తామర పువ్వులు, ఇవి దొరకని పక్షాంతరంలో గులాబీ పువ్వులు, ఏ పుష్పాన్నైనా సరే తేనెలో ముంచి ఒక్కొక్క నామానికి కూడా హవనంలో వేసుకోవాలి. ఇలాగా వైభవలక్ష్మి స్తుతులు చేసుకుంటూ లక్ష్మీదేవిని అఖండంగా ఆరాధించాలి. వైభవలక్ష్మి వ్రతము ఈ రోజున చేపట్టి సంవత్సర కాలం చేసిన వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ప్రతి పౌర్ణమి నాడు కూడా లలితాదేవిని, శ్రీ మహాలక్ష్మిని కూడా సమానంగా ఆరాధన చేసుకుని 12 పౌర్ణములు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం పాల్గొన పౌర్ణమి వచ్చే వరకు కూడా మాసం కూడా పౌర్ణమి ఉపవాసం ఉండి రాత్రిగల పౌర్ణమినే ప్రధానంగా తీసుకోవాలి. ఉపవాసం ఉండి ఆ రాత్రిగల పౌర్ణమి నాడు మహాలక్ష్మిని పూజించుకు తగు వాయినాలు ఇచ్చి ముత్తైదువులకి ప్రతి మాసం కూడా ఒక్కొక్క నైవేద్యం పెట్టి ఆఖరి మాసం వచ్చేటప్పటికి అన్ని నైవేద్యాలు కలిపి ఒక్కసారే సమర్పించి 12 మంది ముత్తైదువులను పెంచి వాయినదానం ఇచ్చి శనగలతో కలిపి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఈ ప్రసాదాలన్నింటినీ కూడా పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే కూడా అఖండ సౌభాగ్యంతో, మానసిక ధైర్యంతో గృహంలో ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ఆ ఇల్లాళ్ళు నివసిస్తూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఈ ఆరాధన చెయ్యొచ్చు. ఇక పాల్గొన శుద్ధ పౌర్ణమితో పాటుగా మనం ఇక్కడ అర్జునుడి నామస్మరణ కూడా చాలా విశేషమైనది. అర్జునుడిది కూడా పల్గుని, ఉత్తరా పల్గుని నక్షత్రం కాబట్టి నరనారాయణుల అనుగ్రహం ఎల్లవేళలా మనకి కలగడానికి మనం అర్జున నామస్మరణ కూడా చేసుకోవడం అనేది మంచిది. ప్రకృతి పూజలు మంచివి. నోములు, వ్రతాలు ఏవైనా సరే ఈ మాసమంతా కూడా అఖండంగా చేసుకోవచ్చు. ఇది పాల్గొన మాస వైశిష్ట్యం. రేపటి భాగంలో హోళికా పౌర్ణమి, హోలీ నాడు చెయ్యవలసినదేమిటి, అసలు హోలీ పౌర్ణమి ఎందుకు నిర్వహిస్తారు అన్న విశేషాలన్నీ తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.